ఫ్రీగా వస్తే ఫినాలైనా తాగేస్తారు. ఇది సరదాగానే మాట అయినా డిస్కౌంట్లు, ఆఫర్లు, తగ్గింపులు ఇవన్నీ ఎంతటి వారినైనా ఆకర్షించేస్తాయి. ఇక ఈ వీక్నెస్ మీద దెబ్బ కొట్టడం మోసపు వ్యాపారులకు, నేరాల రియాల్టర్లకు వెనతో పెట్టిన విద్య. తక్కువ ధరకు స్కెచ్ వేస్తే ఉచిలో పడని వినియోగదారుడు ఉండడని ఈ కేటిగాళ్లు ప్రగాఢ విశ్వాసం. ఫ్లాట్ల కొనుగోలుదారులను భాగ్యనగరం రియల్ వ్యాపారులు అభాగ్యులుగా మార్చేస్తున్నారు. రియల్ పేరుతో రియల్ దందాకు తెరలేపి కోట్ల రూపాయలు కొల్లగొట్టేసిన రియల్ సంస్థ దురాఘాతాలపై ప్రత్యేక కథనం. ఫ్రీలాన్స్ స్కామ్స్ కు తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా స్టేట్ లో బడా కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. మోసపూరిత ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్ల ప్రకటనలు, అనుమతి లేని వెంచర్లు, ఫ్రీలాన్స్ ఆఫర్లు, సీన్ కట్ చేస్తే పరారీ బిచానా ఇవి రియల్ వ్యాపారంలో సాగే పాత వర్షన్ మోసాలు. అయితే పాత రోత కొత్త వింత అనే థియరీని ఎంచుకున్న రియల్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త వర్షన్ మోసాలకు తెరలేపారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టండి, సింపుల్ గా కోట్లు సంపాదించండి, ఇది వీళ్ళ స్లోగన్. ఈవీకే కంపెనీలో 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 2 ఏళ్ల తర్వాత రెట్టింపు మొత్తం అంటే 1 కోటి ఇస్తామని జిఎస్ఆర్ గ్రూపు వెల్లడించింది. సెక్యూరిటీగా 200 గజాల స్థలం రిజిస్టర్ చేస్తామని నమ్మబలికింది. కేవలం 2 ఏళ్లు ఓపిక పడితే కోటీశ్వరులవ్వడం ఖాయమని ప్రచారం చేసేసింది. ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు గుప్పించేసింది. సొమ్ములు దండుకున్నాక బక్రాలు, బోడి మల్లన్నల కథలు చెప్పేసి ఇకిలించటం మొదలెట్టింది. ఏళ్లు గడుస్తున్నా ఏ మాత్రం మార్పులు లేకపోవడంతో ఈవీకే ఎండి జి శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్పను బాధితులు నిలదీశారు. చేతులు కాలిపోయాయి. ఇంకా వేటితో ప్రయోజనం? లబో దిబోమంటూ బాధితులు పోలీసుల వద్దకు పరుగులు పెట్టారు. రియల్ న్యూ మోసాలు రియలేనని వెల్లడయ్యాక పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు జిఎస్ఆర్ గ్రూపునకు చెందిన ఈవీకే కంపెనీ ఎండి జి శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇళ్ల స్థలాలకు బదులు కన్నీళ్లు, కోట్ల రూపాయలకు బదులు పడరాని పాట్లు బాధితులకు మిగిలాయి. 50 లక్షల రూపాయలు పోగొట్టుకుని 200 గజాల ఇళ్ల స్థలాలకు నోచుకోక కోట్ల రూపాయలు వస్తాయన్న ఆశపై నీళ్లు చల్లుకొని బాధితులు భారంగా రోజులు గడుపుతున్నారు.